సినిమాలోని అందకక్కర్లేదు ఎందుకంటే స్త్రీలే అతని రాజ్యం. నీటిలో ఉంటే చేపలు, సినిమాలో అదిరిపోయే పాపలు. ఫైనల్ గా ఒకటే మాట, పండగ పండగ, రాజంతా పండగ పండగ పండగ, ప్రభాస్ పండగ ఇచ్చి కొట్టాడు అంతే. ప్రభాస్ ఇచ్చి కొట్టేసా ఎలా చెప్పు. చాలా బాగుంది. మొత్తం లాగింది, మొత్తం అభిమానించింది. బట్ అది కాకుండా సెకండ్ హాఫ్ కంప్లీట్ ఏదో కంప్లీట్ చేస్తాడు. అందరూ కష్టకాలం కనిపించి చాలా బాగుంది. సెకండ్ హాఫ్ పీక్స్ ఫస్ట్ హాఫ్ వేస్తాడు, సెకండ్ హాఫ్ పీక్స్ అప్ప. ఇక ఇదే రిజల్ట్. క్లైమాక్స్ లో జోకర్ సీన్ ఎంత మీనింగ్ఫుల్ చూసే వాళ్ళు జోకర్ అయ్యారు. 90 mm డాట్ తిప్పడానికి ప్రభాస్ గారు లేదంటే కాకపోతే డైరెక్ట్ మంచి స్క్రీన్ తీసుకోలేదు అనిపించింది. అది కొంచెం సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ సినిమా రిలీజ్ ఎందుకంటే వెబ్సైట్ లో కాన్సెప్ట్ పెట్టలేదు. ట్రైలర్ లో చూపించిన దాంట్లో దీంట్లో సగానికి సీనియర్ లేపేశాడు. సినిమా అదిరిపోయింది కానీ మారుతి చాలా మోసం చేశాడు. ట్రైలర్ లో చూపించిన సగానికి సగం అయితే సినిమాలో పెట్టలేదు. ప్రభాస్ సిగరెట్ పెట్టుకొని మొత్తం 10 మందిని కొట్టే సీను సినిమాలో లేనే లేదు. మొదలు కొట్టాడు అన్న మామూలు 2-3 బ్యాండీలు కట్టాలు జరిగాయి. అసలు బయట అయితే మసలి భయపడి రోడ్డు మీదకి వచ్చాయి. ముసలి తాత ముసలి వేరు చాలా హ్యాండిల్ చేయలేరని చాలా మంది ట్రోల్ చేశారు. చాలా మంది
చేశాడు. ఆయన ఇంటికి వెళ్ళి థ్యాంక్ యూ చెప్పాలనిపిస్తుంది నాకైతే. ఆయన ఇంటికి వెళ్ళి థ్యాంక్ యూ చెప్తాం మేము.